నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ స్పిరిట్ ఈ సినిమాకు సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ది రాజాసాబ్ అనే సినిమాకు సంబంధించిన ట్రైలర్తో డార్లింగ్ దుమ్ము దులిపాడు. యూట్యూబ్లో రికార్డులను తిరగరాస్తున్నాడు. దీంతో స్పిరిట్ సినిమా విడుదలపై కూడా ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బోల్డ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ని మించి తెరకెక్కిస్తున్నారు. ఈసారి ప్రభాస్ కొత్త లుక్లో కనిపిస్తారని చెబుతున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా యంగ్ రెబల్ స్టార్కు ఫాదర్గా గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక రెబల్ స్టార్ మెగాస్టార్ ని ఒకే ఫ్రేమ్ లో చూస్తే థియేటర్స్ తగలబడిపోవటమేనని వారి అభిమానులు అంటున్నారు. ఇకపోతే అమ్మాయిల కలల రాకుమారుడు ప్రభాస్ చేతినిండా సినిమాలే ఉన్నాయి. ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక నెక్స్ట్ ఫోకస్ మొత్తం స్పిరిట్ చిత్రం పైన పెట్టనున్నారు ప్రభాస్. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే తీసుకోవాలని భావించారు. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆమెను పక్కన పెట్టేశారు. యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని సెలెక్ట్ చేసుకున్నారు. స్పిరిట్ యాక్షన్ మూవీ కావడంతో డార్లింగ్ సరసన తృప్తి ఉంటేనే బాగుంటుందనే భావనతో సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు సంజయ్ దత్ కూడా స్పిరిట్ మూవీలో కీ రోల్ ప్లే చేయనున్నారనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ను స్టైలిష్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు సందీప్ వంగ. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ లీక్ అవ్వడంతో స్పిరిట్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విదేశాల్లో షూటింగ్ లొకేషన్లు కూడా ఫిక్స్ చేశారని సమాచారం. అన్ని అనుకూలిస్తే నవంబర్ 5 నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వనుందట. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లింగ్ గా తెరకెక్కించే ఈ సినిమాకి సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్కిస్తుందనే చెప్పాలి. ఇక ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న ది రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, హర్రర్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఇక స్పిరిట్ లో ప్రభాస్ ను రేంజ్ లో చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అడల్ట్ కంటెంట్ కూడా కొదవ ఉండదట. ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగరాస్తానని ఇప్పటికే తన సన్నిహితుల వద్ద చిత్ర దర్శకుడు ఛాలెంజ్ చేశాడట. చూడాలి మరి స్పిరిట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో అనేది.